మనల్ని కంట్రోల్లో తీసుకున్నటువంటి ఈ సమాజం గురించి కొన్ని విషయాలు చెప్పాను. వీఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మన జీవితం మన కంట్రోల్లో లేకుండా పోయింది, సమాజం యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అది చెప్పినట్టు జరగాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. చాలా ఉదాహరణలు అందుకోసం చూసాం. అయితే ఈ రెండో అంశంలో మనకు సంతోషాన్ని ఇవ్వని ఈ చెడ్డ సమాజంలో చెడ్డ సమాజం మధ్యలో మనం ఉన్నాం. అది మనలో చాలామందిని బాధ పెడుతుంది. 1 to 5 మెంబర్స్ ఇందాక వాళ్ళ అవుట్కమ్ చెప్పారు. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే ఈ జీవితం ఇంకింతే, మన చుట్టూ చెడ్డ సమాజం ఉంది కాబట్టి మనం కూడా ఇలాగ అయిపోవటమే అని అనుకుందామా? లేకుంటే ఈ చెడ్డ సమాజంలో ఉండి కూడా ఓ మెరుగైన జీవితాన్ని జీవించడానికి మార్గాన్ని ఎత్తుక్కుందామా? ఏది మన లక్ష్యం? ఈ పాడైపోయిన సమాజంలోనే ఉండి ఇలాగే ఉండిపోదామా? ఏదైనా మంచి స్టాండ్ తీసుకుందామా? ఏంటో ఓ బెటర్మెంట్ లైఫ్ కావాలా వద్దా? అది ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ కావాలి. ఎలా? దానికి ఏమన్నా మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయా? చుట్టూ చెడ్డ సమాజం, పాడైపోయిన పరిస్థితుల మధ్యలో ఉండి కూడా తాము పాడవకుండా నిలదొక్కుని ఓ మెరుగైన జీవితాన్ని జీవించిన వారు ఎవరైనా మనకు తెలుసా? ఎవరున్నారు? అలా జీవించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో మీకు దీనికి సంబంధించిన ఉదాహరణ దొరుకుతుంది. ఏమిటా ఉదాహరణ అంటే, బబులోను దేశం అన్య దేశం, విగ్రహారాధనతో నిండిపోయినటువంటి దేశం. ఇంకా చెప్పాలంటే మహా గొప్ప విగ్రహాన్ని నెబుకద్నెజరు ప్రతిష్ఠించి మీరందరూ ఆ లోహాలతో చేయబడ్డ విగ్రహానికి మొక్కాలి, ఇది శాసనం అని జారీ చేశాడు. అప్పుడు రాజాజ్ఞకు తిరుగుంటుందా? అందరికీ ఫోకస్ చేయాలి కొంచెం, ఇంకెక్కువ టైం పట్టదులేండి, త్వరగానే ముగించేద్దాం. రాజాజ్ఞకు తిరుగుంటుందా అంటున్నాను నేను. ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని అనుసరించాల్సిందే, దానికి ఎదురు చెప్పడానికి అవకాశమే లేదు. అయితే బబులోను దేశంలోనే ఉండి దేవుని రాజ్య పౌరుడుగా నిలబడ్డటువంటి దానియేలు మనకు మంచి ఉదాహరణ. తన చుట్టూ చెడ్డ సమాజమే, తన చుట్టూ తనను ప్రభావితం చేసే సమాజమే, తన చుట్టూ తాను ఎక్కడ దొరికితే తీసుకెళ్ళి రాజుగారికి కంప్లైంట్ ఇద్దామా, రాజుగారికి ఆయన మీద నేరాపం చేద్దామా, ఆయన్ని పట్టిద్దామా అని అనుకునేటువంటి స్పైయింగ్ ఉన్నారు ఆయన మధ్యలో, ఆయన చుట్టూ. బట్ హీ వాజ్ నాట్ ఫియర్డ్ నార్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆయన భయపడలేదు, ప్రభావితుడు కాలేదు. భయపడలేదు, ప్రభావితుడు కాలేదు. ఈ మాటలు మీ మనసులో రాసుకోండి. తన చుట్టూ తనకు ఇష్టము లేని సమాజం ఉన్నా
తాను ఆ సమాజపు అధికారులకు లేకుంటే ఆ సమాజపు పాలకులకు తాను భయపడలేదు, ప్రభావితుడు కాలేదు. ఇంతకంటే చక్కనైన ఉదాహరణ మరే ఉంటుంది. మీరు అన్నారు వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ సొసైటీ నౌ అని. ఈవెన్ దో వీ షుడ్ లివ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దిస్ సొసైటీ, హౌ క్యాన్ వి లివ్ ఎ మోడెస్ట్ లైఫ్, ఎ బెటర్ లైఫ్, ఎ స్పిరిచువల్ లైఫ్, ఎ ప్రామిసింగ్ లైఫ్, ఎ గాడ్లీ లైఫ్, ఎ డివైన్ లైఫ్. 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 8వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి, త్వరగా నేను ముగించేస్తాను. వండర్ఫుల్, చాలా చక్కగా చదివామమ్మా. ఇంకొకళ్ళు ఎవరైనా కొంచెం పెద్ద చదివి చూడద్దాం. బాగా చదివావు, ఇంకొకళ్ళు పెద్దగా చదవాలి. రైట్, నేను చదువుతాను అయితే, ఇంకా మీ స్వరం సరిపోదు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. రాజు తినే భోజనం ఎలా ఉంటుంది ఇమాజిన్ ఒకసారి ఆ భోజనం బల్ల ఊహించండి, ఎన్ని పదార్థాలు ఉంటాయో ఊహించండి. అతడు తినే భోజనం, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళందరూ బబులోనుకి ఏమవుతారు? బానిసలు. బానిసలకి రాజు తినే భోజనాన్ని రాజు ఆఫర్ చేశాడు. కానీ ఆ భోజనాన్ని బానిసగా ఉన్న తాను తినటం సాధారణంగా గౌరవం, ఘనతే. కానీ దానియేలుకి అది అలా కనపడలా. ఎలా కనపడింది? ఆ భోజనాన్ని నేను తింటే తాను అపవిత్రపరుచుకున్నట్టే అని భావించి నేను వాటిని తినకుండా ఉండేటువంటి రైట్ నాకివ్వండి అని అడిగాడట. ఇమాజిన్ ద స్పిరిచువల్ స్టాండర్డ్ ఆఫ్ డానియల్. తన ఆధ్యాత్మికమైన జీవిత స్థాయిని ఒకసారి అంచనా వేయండి. మనకెవరైనా ఓ మంచి పదార్థాన్ని మన ముందు పెట్టారనుకోండి, ఆలోచన లేకుండా వెంటనే తీసుకుని తినేస్తాం. అది నాకు ఇది నచ్చింది కదా, నాకు ఇష్టమైంది కదా, క్వాలిటీ ఉంది, దాన్ని నిలువరించడం మన వల్ల కాదు. మీకు తెలుసా, ఈ జిహ్వచాపల్యాన్ని అణచటం అన్నిటికంటే కష్టమైంది. షుగర్ వాళ్ళు తంటాలు పడేది అక్కడే. డాక్టర్ గారు మందులు ఇస్తుంటాడు, ఎన్ని మందులు ఇచ్చినా సార్ మీరు ఫాస్టింగ్ చేయాలి, తిండి తగ్గించాలి అంటాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే కావాలంటే 2 బెళ్ళు ఎక్కువ అయ్యాయి కానీ తిండి తగ్గించడం మాత్రం కుదరని పని. అదే ఈ నోటిని అదుపు చేయడం అంత కష్టం. నేనేమంటానంటే షుగర్ వచ్చే వాళ్ళకి ట్రీట్మెంటు తిండి తగ్గించొద్దులే కానీ ఎక్సర్సైజ్ పెంచమంట. నిజానికి బెస్ట్ సొల్యూషన్ అది. వీళ్ళకి అది కుదరదు, ఎందుకంటే ఉదయాన్నే 5 గంటలకు లేవాలి కదా, అలవాటు పడ్డ ప్రాణాలు లేవు. ఈ సమాజంలో ఉన్నటువంటి చెడుకి, దాని ప్రవర్తనకి, దాని ప్రభావానికి అలవాటు పడ్డవాళ్ళు దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. దానియేలు అది తింటే నేను అపవిత్రుని అవుతాను కాబట్టి అది రాజు తినే ఆహారం అయినా నేను తినకుండా ఉండటానికి నాకు రైట్ కావాలి అని అడిగాడంటే ఎలాంటి వ్యక్తిత్వం. నేను మిమ్మల్ని ఏమని ఎంకరేజ్ చేస్తున్నానంటే, వాట్ ఎవర్ ద బ్యాడ్ యూ ఫౌండ్ ఇన్ దిస్ సొసైటీ,
మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏదైతే బ్యాడ్ అని మీకు అనిపిస్తుందో దానిని మీరు ఓవర్కమ్ చేయండి, దానిని మీరు వైలేట్ చేయండి, దాని నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోండి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. డోంట్ గెట్ బి ఇన్ఫ్లుయెన్స్ విత్ దిస్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. చెడ్డ ప్రభావం మీ పైన పడకుండా మొదట జాగ్రత్త పడాలి. జెహోషాపల్లి అడ్డుకోవడం ఎంత కష్టమో, చుట్టూ ఉన్నటువంటి చెడ్డ ఫ్రెండ్స్ని వాళ్ళ ప్రభావాన్ని మీ మీద పడకుండా ఆపడం అంతే కష్టం. బబులోన్లో ఉంటూ తాము బబులోన్ దేశస్థుడు కారు అన్నట్టుగా బతికాడు. చెడ్డ సమాజంలో బ్రతుకుతూ తాము చెడ్డవారము కాకుండా ఉన్నట్టుగా బ్రతకాలి దేవుని బిడ్డలైన వారు. ఎలాగా? దానికి భయపడకూడదు, దాని ప్రభావానికి లోను కాకూడదు. ఈ బానిసల్ని అనగా ఐగుప్తు బానిసల్ని బబులోనికి చెరపట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళని మార్చడానికి బబులోను దేశం చేసిన ప్రయత్నాలు ఎన్నో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు. మొట్టమొదట ఆ దేశంకి వెళ్ళగానే వాళ్ళ పేర్లు మార్చారు. వాళ్ళ విద్య మారిపోయింది, వాళ్ళ భాష మారింది, వాళ్ళ లిపి మారింది, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి దైవిక సమాజం ఇప్పుడు లేదు. చుట్టూ చెడ్డ సమాజం, వేరే సంస్కృతి మధ్యలో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాటన్నిటి ఒకటి రెండు ప్రభావాలు కాదు, ఇన్ని రకాల ప్రభావాల మధ్యలో వాటిలో దేని ప్రభావం దానియేలు మీద పడకుండా ఉండాలి, పడకుండా ఉండేట్టుగా తాను చూసుకున్నాడు అని అంటే ఎంత శక్తిమంతుడు. ఇప్పుడు మీ జనరేషన్లో మీ ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటి? వాట్ ఈస్ ద ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? వాట్ ఈస్ ద ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? మీ ఛాలెంజ్ ఏంటంటే రీచింగ్ యువర్ లైఫ్ అంబిషన్. అది మీ ఫస్ట్ ఛాలెంజ్. మీరు ఎంతమంది డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు? పర్లేదు చెప్పండి. అయినా కాకపోయిన తర్వాత ఇబ్బంది లేదు. అయినా కాకపోయినా మనసులో అనిపించింది చెప్పండి. డాక్టర్స్ 1 2 3. ఏం సగం ఎత్తున్నా? నర్సు అవుతాయింది. ఇంజనీర్స్ అవి ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. 1 2 3 4 5. సివిల్ సర్వెంట్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3. సరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏందో దేనికో దాన్ని చేస్తే పోయేది కానీ. సో మీకు ఒక అంబిషన్స్ ఉన్నాయి. ఇది మీ ఫస్ట్ హర్డల్. ఇది మీట్ కావాలి. సరే, వీళ్ళు ఎంతమంది నేనేమీ గాను అనుకునే లక్ష్యంతో ఉన్నారు చెప్పండి? ఎవరు లేరా? అసలు అది బెస్ట్ కదా. మీకు అందరికీ తెలియక నేను డాక్టరు, నేను ఇంజనీర్ అంటున్నారు. ఏమి అనుకోకపోవడం చాలా పెద్ద లక్ష్యం. ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మా నాన్న ఉన్నారు, లేవగానే టిఫిన్ రెడీగా ఉంటుంది. అమ్మ కొట్టినా తిట్టినా టిఫిన్ పెట్టకుండా ఉండదు, తినొచ్చు. కావాలంటే ఆడుకోవచ్చు, లేకపోతే నిద్రపోవచ్చు. లేపడానికి నానున్నాడు, కర్ర తీసుకుంటాడు. కర్ర తీసుకుని అయ్యా కొట్టబా పిల్లవాడు ఇప్పుడు నిద్రపోయాడని అమ్మ అంటది. ఆయన ఇసుక్కొని డ్యూటీకి వెళ్తాడు. వెళ్ళిపోగానే ఫోన్ ఎలాగో రెడీగా ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవచ్చు. నీకు ఇందులో లేనిదేముంది? అన్నీ ఇందులో ఉన్నాయి. 1 గంటకి బెల్ మోగిద్ది, కిచెన్లో బెల్ మోగిద్ది. అమ్మ అయ్యా ఇంకరా, ఇంక తిందుకొని రా అంటది. మమ్మీ వస్తున్నాను మమ్మీ, తినచ్చు. ఏ సవాలు లేకుండా ఎంత హ్యాపీగా బతకొచ్చో తెలుసా? సో వీ హ్యావ్ ఎ ఛాలెంజ్, యూ షుడ్ అకంప్లిష్ ఇట్. మీ కెరీర్ ఛాలెంజ్ కాదు ఫస్ట్, అన్నిటికంటే మీ చుట్టూ మిమ్మల్ని పరిపాలిస్తూ మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి
ఈ చెడ్డ సమాజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకుండా మిమ్మల్ని మీరు భద్రంగా కాపాడుకోవటం మొదటి ఛాలెంజ్ అని మీరు ఎంతమందికి తెలుసు? దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్. లోకంలో దొంగతనం, మోసం, టక్కరి, జిత్తులు మారితనం, వ్యభిచారం, వాట్ నాట్ అండ్ వాట్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటిల్లో ఎవడైతే తెలిసి కానీ తెలియక కానీ వాటిని ఇష్టపడి వాటికి ఆకర్షితుడు అవుతాడు. నేను కొన్ని లిస్టు చెప్పా. ఇంకా చెప్పాలంటే ప్రజెంట్లో ద మోడర్స్ట్ కల్చర్, డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డిజైర్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్యాడ్ ఫ్రెండ్షిప్కి అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నున్నాయో. మా కాలం మనిషి ఏడా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఏంటి చెడ్డంటే సిగరెట్టు, దొంగతనం అన్నాడు. అది దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది సమాజం. ఇప్పుడు అవి రెండు ఎలా ఉన్నాయంటే, ఈ రోడ్లో సిగరెట్ దాని ఎవడండి, ఈ రోజుల్లో చిన్న చిన్న దొంగతనాలు చేయడం ఎవరు, అందరూ చేస్తున్నారు అన్నట్లుగా సొసైటీ అయిపోయింది. అంటే చెడు కల్చర్లో ఒక పార్ట్ అయిపోయేసరికి ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. కాబట్టి బబులోన్లో ఉంటూ తాను బబులోనీయుడిగా కాకుండా దేవుని రాజ్య పౌరుడిగా ఎలాగైతే దానియేలు బ్రతకగలిగాడో, ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్లో ఉంటున్నటువంటి మనం, ఈ సొసైటీ మధ్యలో ఉంటున్నటువంటి మనం ఆ చెడ్డ ప్రభావానికి గురి కాకుండా ఉండాలి అని అంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేలే. ఆయన తను కాపాడుకున్నాడు. ఆహారం కూడా తీసుకోవాలి. ఒకసారి మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఈ చెడ్డ సమాజం మనకు తెలియకుండానే మనకి శిక్షణ ఇస్తుంది. ఇట్స్ ట్రైనింగ్. ద సొసైటీ ఈస్ గివింగ్ అన్ ఇన్విజిబుల్ ట్రైనింగ్, ఇన్ఫ్లుయెన్షియల్ ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసా? ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే. బ్యాడ్ ట్రైనింగ్ ఇస్తుంది సొసైటీ. మిమ్మల్ని తప్పు చేయండి అని చెప్పి ఎవరు నోట్స్ రాసి పెన్నులు ఇచ్చి రాసుకోమంటలా. దొంగతనము చేయడం ఎలా? ఫస్ట్ లెసన్ ఎవరైనా చూస్తున్నారా? మరి దొంగతనం చేస్తున్నారు. బ్యాడ్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడం ఎలాగా? లెసన్స్ ఉన్నాయా? మరి ఎట్లా చేస్తున్నారు? బ్యాడ్ చాటింగ్ చేయడం ఎలాగా? యూట్యూబ్లో లెసన్స్ ఉన్నాయా? మనమే లెసన్స్ పోస్ట్ చేస్తాం అందులో, అంతందో మన దగ్గర. సో ఇవన్నీ ఎలాగొస్తున్నాయి అని అంటే, ఈ పాడైపోయిన సొసైటీలో నుంచి ఇంటర్నల్గా క్రియేట్ అయ్యి జనరేట్ అయ్యి బికాస్ ఆఫ్ ద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్ అవి సమాజంలోకి చొచ్చుకుపోతూ ఉన్నాయి. ఎంతగా అంటే నువ్వు వాటి నుంచి తప్పించుకోవడానికి వీలు లేనంతగా. ఇవి మన చుట్టూ ఉన్నప్పుడు మనకు పెద్ద ప్రమాదం ఏంటంటే అవి ప్రమాదకరంగా కనపడవు. అది ప్రమాదం. ప్రమాదం అని తెలిస్తే తప్పించుకుంటాం. ఆ సెన్సర్స్ మనకు ఉన్నాయా లేవా? when something we feel dangerous, don't we skip from it? నీకు అర్థమైందా? ఇది ప్రమాదం తప్పించుకోవడం లేదా? కానీ ఇక్కడ ఏంటంటే సొసైటీ మనల్ని తప్పించుకునే అవకాశం లేదు. అది తప్పని మనకు అనిపించదు, ఇది బాగుంది అనిపిస్తుంది, చూడటానికి చాలా చక్కగా అనిపించింది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నీకు ఎంతమందికి టైటానిక్ తెలుసు? సినిమా చూసాను కదా. టైటానిక్
అనే ఓడ వెరీ ప్రామినెంట్. చాలామందికి ఆ ఓడ ఎందుకు గుద్దుకుందో తెలియదు, ఎందుకు మునిగిపోయిందో తెలియదు. చెప్పండి, ఎందుకు మునిగిపోయిందో? పెద్దవాళ్ళు చెప్పండి, ఎందుకు మునిగిపోయిందో? ఐ ఛాలెంజ్ యూ, టైటానిక్ ఎందుకు మునిగిపోయిందో చెప్పండి. బ్రదర్ మీరు ఇప్పుడు చెప్పండి సమాధానం. ఎందుకు మునిగిపోయింది తెలీదా? మీరు చెప్పండి. ఎస్, కానీ అందుకు కాదు కూలిపోయింది అది. ఎవ్రీబడి 99.9%, ఈవెన్ 100% ఫీల్ దట్. అందరూ అనుకుంటారు టైటానిక్ ఎందుకు మునిగిపోయిందంటే ఐస్బర్గ్ని గుద్దుకోవటం వల్ల మునిగిపోయింది అంటున్నారు. అఫ్ కోర్స్ లిటరలీ దట్ ఈజ్ రైట్, బట్ బిహైండ్ దట్ దెర్ ఈజ్ ఎ డీప్ రీజన్ ఫర్ ఇట్. అది చాలామందికి తెలియదు, బుక్స్ చదివిన వాళ్ళకి మాత్రమే బాగా తెలుసు. నేను చెప్తున్నారు, మీరు ఆశ్చర్యపోతారు ఈ కారణం తెలిస్తే. తల్లులు వినండి, ఈ కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకు మునిగిపోయిందో. టైటానిక్ షిప్ని నిర్మించిన నిర్మాణకర్త దాన్ని సముద్రానికి విడిచిపెట్టే దాని ఇనాగ్రేషన్ రోజు ఒక మాట అన్నాడు. ఇట్ ఈస్ అ రికార్డ్. ఏమన్నా తెలుసా? మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టుకొని చూడండి. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ టైటానిక్ అన్నాడు. టైటానిక్ షిప్ని దేవుడు కూడా ముంచలేడు అని అన్నాడు ఆ రోజే. అది ఆ మాటని దాన్ని సముద్రంలో వదిలిపెట్టాడు. మళ్ళీ వెనక్కి రాలేదు. ఒక్క రోజే, ఒకటే ప్రయాణం, 100 మంది చచ్చిపోయారు. ఆయన అది నిర్మిస్తూ ఎంత అతిశయించుంటాడు. ఆ ఒక్క మాట అనకుంటుంటే ఏమయ్యేదో. ఇప్పుడు నేను చెప్పే మాటలు విన్నవాడు ఎవడైనా ఆపోయా నువ్వు నీ పిచ్చి మాటలు వెర్రి మాటలు అంటే అంటారేమో. కానీ ఈ స్టేట్మెంట్ ఆయన అన్నాడో లేదో మీరు హిస్టరీలోకి వెళ్ళి చూసుకోండి, యూట్యూబ్ కొట్టండి, తెలుస్తుంది. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ టైటానిక్ అన్నాడు ఆయన. నేనంటాను అది కారణం అంటాను నేను. ఇది నా వ్యక్తిగతమైన విశ్లేషణ. వెళ్ళాడు, పైన కనపడుతున్నటువంటి మంచుకొండ చాలా చిన్నది, లోపల నీటి లోపల మంచుకొండ చాలా పెద్దది. అది కంటికి కనపడదు. కంటికి కనపడినటువంటి ఆ లోపల ఉన్న మంచుకొండని టైటానిక్ లోపల గుద్దితే పగిలిపోయింది. పగిలిన తర్వాత చిన్నగా లోపలికి వాటర్ రావటం మొదలుపెట్టింది. కానీ పైన పడవ అవే లైట్లతోటి శోభాయమానంగా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంది. ఎవరికి ఏ నొప్పి తెలియలా. చిన్న కుదుపు, అదేదో సర్వసాధారణంగా సముద్రంలో కలిగేదే అని అనుకున్నారు. ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. కానీ అలజడి కలకల మొదలైంది స్టాఫ్లో, కెప్టెన్లో. ఎందుకంటే దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో, షిప్కి ఏ దెబ్బ తగిలితే షిప్ ఏమవుతుందో కెప్టెన్ అంచనా వేయగలడు, డ్రైవర్ అంచనా వేయగలడు, స్టాఫ్ అంచనా వేయగలరు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఎలాంటి మరమ్మతులు చేయాలని ఆలోచన చేశారు. అన్ని ప్రయత్నాలు విఫలమైనవి. చివరి ప్రయత్నంగా వారు చేసింది ఏంటంటే ప్రజల ప్రాణాలను కాపాడటం ఎలాగా అని తెలిసి, ప్రజలు ఇది మునిగిపోతుందని తెలిసిన తర్వాత కొందరిని చిన్న చిన్న రెస్క్యూ బోట్స్లో దించి పంపించారు. కొంతమంది బతికారు, ఎక్కువ మంది చచ్చిపోయారు. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ టైటానిక్, బట్ హీ క్యాన్. మానవుడు అతిశయిస్తే దేవుడు సహించడు. ఈ సమయంలో నేను మీకు చెప్పాలన్న ఉదాహరణ ఏంటంటే, ఈ పాడైపోయినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఇన్స్టెన్సెస్ ఉన్నటువంటి ఈ సొసైటీ ఎలాంటిదంటే, సముద్రము అడుగున ఈ టైటానిక్ షిప్కి గుద్దుకున్న ప్రమాదం లాంటిది. పైన లైట్లు కనబడుతుంటాయి, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, మనకేం కాదు
అని అనుకుంటూనే ఉంటారు. మీకు తెలియకుండానే పడవ ముందుకెళ్తానే ఉంటుంది, తెలియకుండానే మునిగిపోతుంది. మీరు కళ్ళు తెరిచేలోపు ప్రాణాలు కప్పించుకునేటువంటి అవకాశమే లేకుండా పోతుంది. ఇలాగే ఈనాటి సమాజం, యువత వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటుంది. లైట్లు వెలుగుతూనే ఉన్నాయి, కానీ ఎవరు అనుకోవాలి అది మునిగిపోతుందని. మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉన్నారు. సెలెన్ డియాన్ తెలుసా మీకు? ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యూ, ఐ ఫీల్ యూ. నాకు ఇష్టమైన పాట. ఎంత మ్యూజిక్లు, ఎంత అలా వెళ్ళిపోతుంది మ్యూజిక్. ఇప్పుడు విన్నా సరే హార్ట్ టచింగ్గా ఉంటుంది ఆ పాట. ఆ మ్యూజిక్ వస్తానే ఉంది, వయలిన్ వాయిస్తూనే ఉన్నారు, లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. సడన్గా పవర్ లాస్, లైట్స్ ఆఫ్, మ్యూజిక్ ఆఫ్. ఇలా వెళ్ళాల్సిన షింక్ ఇలా అయిపోయింది. ఒక మధ్యలో బ్రేక్, కొలాప్స్. ఒక్క నిమిషంలో మునిగిపోవాలి పడవ. ఇట్ సంక్ గ్రాడ్యువలీ. మానవ జీవితం కూడా అలాంటిదే. ఇప్పుడు లైట్లు వెలుగుతుంటే నాకేం కాలేదు మమ్మీ. నువ్వు బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఇంటికి తీసుకెళ్ళగానే చెల్లి కనిపెట్టింది, లేకపోతే మమ్మీ కనిపెట్టింది, వాడి ఫ్రెండ్షిప్ మంచిది కాదు. ఏంటి మమ్మీ నువ్వు ఎవరు తెచ్చినా ఇంతే అంటావు? యు నో హీస్ ఎ గుడ్ పర్సన్, హీస్ ఎ గుడ్ మ్యాన్, యూ కాంట్ అండర్స్టాండ్. హీఈస్ ద టాప్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అతను స్కూల్ ఫస్ట్. తెలుసా, నేను ఎంత పిచ్చోడుగా ఎవరిని ఫ్రెండ్షిప్ చేయను, మంచి ఇంటరాక్షన్ ఫ్రెండ్షిప్ చేస్తాను. ఎందుకంటే మమ్మీ వాడి దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉందని కాకమ్మ కబుర్లు చెబుతుంటారు. ఇట్ మే బి రైట్, హీ మైట్ బి ద టాపర్ ఆఫ్ ద క్లాస్, బట్ ద బ్యాడ్ బిహేవియర్ డస్ నాట్ సీమ్స్ ఇన్ గుడ్ మార్క్స్. మంచి మార్కులు వచ్చిన అందరూ మంచివాళ్ళు కాదు. మీకు తెలుసా, నక్సల్స్లో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే. తెలుసా మీకు అది? నక్సలైట్స్లో ఉన్న వాళ్ళందరూ డాక్టర్స్, ఇంజనీరే. ఐఐటియన్స్ ఉంటారు, వాళ్ళల్లో మేధావులు ఉంటారు. ఇంకా చెప్తా, మీరు ఎంతమందికి వైరస్ తెలుసు? యాంటీవైరస్, వైరస్లు, ప్రోగ్రామింగ్ ఎంతమంది తెలుసుగా? వైరస్ తెలుసుగా? ఏం వైరస్ అది? సాఫ్ట్వేర్ వైరస్ తెలుసుగా? వాళ్ళందరూ జీనియస్లు. వాళ్ళు ప్రోగ్రామింగ్ రాయరు, వైరస్ కోడింగ్లు రాస్తుంటారు. వాళ్ళ బుద్ధి అది. సో మేధస్సుని మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. దేన్నైనా లెట్ మీ టెల్ యూ, హ్యాకర్స్ ఎవరు? దే ఆర్ ద జీనియస్ ప్రోగ్రామర్స్. బట్ వాళ్ళు చేసేది ఆ పని అని ఎవరికి తెలియదు. కాబట్టి అవర్ లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు టైటానిక్. ఎందుకంటే చెడ్డ సమాజంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి మనం ఆదమరిస్తే, ఆ చెడుని తప్పించుకోవడం కొరకు ఒక స్టాండ్ తీసుకోకపోతే, బబులోన్లో ఉంటూ కూడా బబులోన్ దేశస్తుగా కాకుండా దేవుని రాజ్య పౌరుడుగా మాత్రమే తన నీతి నిలబెట్టుకుంటా, ఆ ఆహారం తింటే నేను అపవిత్రమవుతానేమో, ఆహారం తినకుండా ఉండే రైట్ నాకు కావాలని బబులోను రాజును వేడుకున్నటువంటి దానియేలు లాగా మనం ఉండకపోతే, మన జీవితాలు తెలియకుండానే ఆదమరిచుండగా మునిగిపోయిన టైటానిక్ షిప్ లాగా కూలిపోతాయి, మునిగిపోతాయి. మీరు కావాలంటే చూసుకోండి. ఈరోజు ఈ ఆధునిక ప్రపంచం చాలా అడ్వాన్స్గా కనిపిస్తుంది మీకు. ఎవ్రీథింగ్ బేస్డ్ విత్ టెక్నాలజీ. అంతా టెక్నాలజీ, అవునా కదా? ఏం తినాలనిపిస్తే అది ఫోన్ తీసుకోవచ్చు. ఏంటది? స్విగ్గీయా, డాగియా? స్విగ్గీయేనా, జొమాటోలో ఆర్డర్ చేస్తే బిర్యానీ వేడిగా వచ్చింది. అది లొట్టలు వేసుకుంటూ తింటాం.
ఆ చికెన్ కొని నెల రోజులు, ఆ బియ్యం నానబెట్టి వారం, ఆ ఉల్లిపాయలు కోసి నెల. అమ్మ ప్రతిరోజు ఇవన్నీ తరిగి నువ్వు ఏది కావాలంటే అది వండి పెట్టుద్ది. ఊరుకోమ్మే, రోజు నువ్వు చేసే బిర్యానీ తినలేకపోతున్నాను, ఒక్కరోజన్నా పాచిపోయిన బిర్యానీ తినాలనిపిస్తుంది నాకు అని చెప్పి స్విగ్గీ ఆర్డర్ కొడితే, జొమాటో ఆర్డర్ కొడితే వాడు టక్ 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 టక్, సార్ పార్సల్ రెడీ, నీకోసం పోయిన వారే వండాం, లాస్ట్ వీకెండ్ నీకోసం రెడీగా వండి పెట్టిన స్విగ్గీ జొమాటో. అంత బాగుంటుంది. ఈరోజు కనీసం ఏ పదార్థాన్ని కూడా నువ్వు వండుకొని తినే పరిస్థితి లేదు. ఎనీథింగ్ ఆన్ ద టిప్స్. ద టెక్నాలజీ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ద టెక్నాలజీ ఈజ్ రూలింగ్ యువర్ హార్ట్స్. రూలింగ్ యువర్ హార్ట్స్. మీరు మీ మీద ఆధారపడకుండా చిన్న చిన్న విషయాలకు కూడా టెక్నాలజీలో ఆధారపడుతుంటే ఇట్స్ కామన్ థింగ్ అయిపోయింది ఈరోజు. అన్నిటికీ దాని మీదే. నేను టెక్నాలజీని తప్పుపట్టడం లేదు, మన మైండ్ని తప్పుపడుతున్నాను. మన మైండ్ రాంగ్ పాత్లో ట్రావెల్ చేస్తుందని దానికి తప్పుపడుతున్నాను. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ని, బ్యాడ్ ఎమోషన్స్ని, బ్యాడ్ రిలేషన్షిప్స్ని, బ్యాడ్ మొరాలిటీని, బ్యాడ్ స్పిరిచువాలిటీని క్యాజువల్గా తీసుకుంటూ ఉంది మీ జనరేషన్. ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ వన్స్ అగైన్. బ్యాడ్ ఎమోషన్స్, బ్యాడ్ రిలేషన్స్. ఐఎమ్ ఐ రైట్ ఆర్ నాట్? రైట్ అయితే మీ రైట్ హ్యాండ్ చూపించండి చూద్దాం. ఇఫ్ ఐఎమ్ రైట్, సపోర్ట్ మీ విత్ యువర్ రైట్ హ్యాండ్. ఇఫ్ ఐఎమ్ రైట్, సపోర్ట్ మీ విత్ యువర్ రైట్ హ్యాండ్. బ్యాడ్ రిలేషన్స్ ఉన్నాయా లేవా? లేకపోతే అంతే, నో ప్రాబ్లం. బ్యాడ్ ఇమోషన్స్, బ్యాడ్ మొరాలిటీ. బ్యాడ్ మొరాలిటీ అంటే ఏంటి చెప్పనా? యెషయా గ్రంథం 5:20, మేలు కీడనియు, కీడు మేలనియు, చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు, కీడు మేలనియు, మేలు కీడని అనుకునే వారికి అప్పుడు రాశాడు ఆ మాట. ఇప్పటికి ఇంకా అదే మాట. వీఆర్ మిస్జడ్జింగ్ అండ్ ఇట్ ఈస్ గెట్టింగ్ misfire. We are misjudging and it is getting misfire, and it is in fact boomerang on us. అది మనమే తిరిగి మన మీదకే వస్తూ ఉంది. ఇవి బయటికి కనబడేవి. బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ ఎమోషన్స్, ఇవన్నీ బయటికి కనపడేవి. అడ్వాన్స్ టెక్నాలజీ బయటికి కనబడుతుంటుంది. ఎక్కడ చూస్తే ఎంటర్టైన్మెంటే. నేను తప్పన్నాను, ఎంటర్టైన్మెంట్ తప్పన్నాను. యూ షుడ్ హ్యావ్ సమ్ రిలాక్సేషన్, కానీ దట్ ఈజ్ నాట్ ద ఎంటైర్ లైఫ్. చిన్న చిన్న బేసిక్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేయనిటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు ఈ జనరేషన్ మీద ఉంది. అది వాళ్ళకి తప్పనిపించట్లా, అది మీకు తప్పనిపించట్లా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాల వరకు చదివితే, 2వ తిమోతి 3వ అధ్యాయం 1-5 వచనాల వరకు. చాలా వివరంగా అక్కడ రాశాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. తిమోతితో పౌలు మాట్లాడుతున్న మాట్లాడ. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకో. ఒక విషయం ఉండు తల్లి, ఇప్పుడు నేను పెద్దోళ్ళు అడుగుతున్నాను, అమ్మ రోజులు బాగున్నాయా? బాగలా. మిమ్మల్ని అడుగుతున్నా, సొసైటీ బాగుందా? ఏంటో లేదు కదా? వెరీ గుడ్, మీకు అది అర్థమైంది. దట్స్ వేర్ యు ఆర్ బ్లెస్డ్. ఇంతకుముందు వాళ్ళకి అర్థం కాలేదు, మీకు అర్థమైంది, మీరు దీవించబడ్డారు. ఇది బాగలేదని తెలిస్తే మరి ఇప్పుడు ఈ సొసైటీని బాగు చేయాల్సింది ఎవరో?
బాగలేని సొసైటీలో మీరు ఉంటా ఉంటే మరి ఈ సొసైటీని బాగు చేయాల్సింది ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఐ వాంట్ ద ఆన్సర్. బబులోను సరిగ్గా లేదు. బబులోను మొత్తాన్ని బాగు చేయాలని దానియేలు అనుకోలా, తాను నీతిగా బ్రతకాలనుకున్నాడు. దట్ ఈజ్ వేర్ ద రియల్ సొల్యూషన్ స్టార్ట్స్. ద సొల్యూషన్ ఈజ్ అన్ ఇగ్నిషన్. ద సొల్యూషన్ ఈజ్ అన్ ఇగ్నిషన్. కొంచెం మనసు పెడితే నేను క్లోజ్ చేస్తాను. దీస్ ఆర్ ద కంక్లూజన్ వర్డ్స్. కొంచెం ప్లీజ్ టర్న్ యువర్ ఫోకస్ ఆన్ దిస్ సైడ్. మీరందరూ నాతో ఈ మాటకి ఏకీభవిస్తున్నారు లేదా? ఐ థింక్ యు ఆర్ విత్ మీ నౌ. ఏంటది? సొసైటీ బాగలేదన్న వాళ్ళు చేతండి. బాగలేదన్న వాళ్ళు, వావ్, ఆల్మోస్ట్ 90% హియర్. బాగలేదు, వెరీ గుడ్. దీన్ని ఎవరు బాగు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు బాగు చేయాలి? దేర్ యు ఆర్. ఈ సొసైటీని అంతటినీ బాగు చేయడం మన పని కాదు. అట్లా అనుకో బాగండి. దానియేలు అట్లా అనుకోవాలా. తాను మాత్రం దేవునితో ఉండాలనుకున్నాడు. అది ఆటోమేటిక్గా సొసైటీని బాగు చేయడమే. కానీ ఇది లక్ష్యంగా పెట్టుకున్నాం అనుకోండి, ఈ సొసైటీ మనల్ని నీకెందుకురా పో అంటది. అవునా కదా? నా ఇష్టం, నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదంటది. దానియేలు ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడో అలాగే పాడైపోయినటువంటి ఈ సొసైటీలో నేను దేవునికి దగ్గరగా ఉండాలి అని అనుకునే ఒకే ఒక స్టాండర్డ్ తీసుకొని ఈ సొసైటీ వలన నేను పాడవకుండా ఉండాలి అని గనక నువ్వు అనుకోగలిగితే యూ విల్ బి సర్వైవ్డ్. ఇప్పుడు చదువుదాం, కంటిన్యూ ద స్టడీ. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షలను, బింకములాడువారును, అహంకారులను, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించిన వారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందరో. చాలు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? పౌలు తిమోతితో రాసిన మాట. ఈ మాట పౌలు తిమోతితో రాసినట్టుందా, పౌలు మనకు రాసినట్టుందా? పౌలు తిమోతికి రాసినట్టుగా మీకు అనిపిస్తుందా? ఈ పౌలు మనతోనే ఈ మాట మాట్లాడుతున్నాడేమో కదా అని అనిపించిందా? ఎందుకంటే ఆ లిస్టులో అప్పుడున్నవి చెప్పాడా, ఇప్పుడున్నవి చెప్పాడా? ఏంటో పౌలు చెప్పినవి అప్పుడున్నాయా, ఇప్పుడున్నాయా? వినపట్ల. పౌలు చెప్పింది అప్పుడున్నవా, ఇప్పుడున్నాయా? అప్పుడు అన్నీ లేవు. అప్పుడు అవన్నీ ఇంకా రాలా. ఎందుకంటే అంచె దినాల్లో జరగబోయి చెప్పాడు. అప్పుడు మొదలైనయేమో భవిష్యత్తులో ఇంకా జరగబోయేటువంటి విపత్తు గురించి రాయబడ్డమాట. ఇప్పుడు అప్లై చేస్తే ఆ లిస్టులో ఒక్కడు కూడా లేకుండా లేదు. స్వార్థప్రియులు, ధనాపేక్ష కలవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అరే, ఎంత హెల్ప్ చేశాను రా నీకు, ఎంత హెల్ప్ చేశాను రా. ఫ్రెండ్స్ ఏ మాట ఉండలేదా? నీకు ఎంత హెల్ప్ చేశాను రా. ఒకసారి ఆ లిస్ట్ మళ్ళీ చదువుకోండి. ఇవన్నీ ఇప్పుడున్నాయి.
అంచె దినాల్లో ఇలాగ వస్తాయని పౌలు తిమోతితో రాశాడు. ఐ ఫీల్ అండ్ ఐ కనెక్ట్ టు దోస్ వర్సెస్. అవి ఇప్పటికి సంబంధించిన వచనాలాగే ఉన్నాయి, ఎప్పటికి సంబంధించిన వచనాలాగే. దాని నుంచి మనం తప్పించబడాలి, దాని నుంచి మనం కాపాడబడాలి. ఈ లోకంలో ఏమేమి చెడ్డ విషయాలు ఉన్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకంటే మీకు బాగా తెలుసు. నాది థియరీ, మీరు ఆల్రెడీ ఆన్ ద ఫ్లోర్. మీ కాలేజెస్లో, మీ స్కూల్స్లో ఎన్ని జరుగుతున్నాయో మాకంటే మీకే బాగా తెలుసు. వెరీ ప్రాక్టికల్. కానీ అడ్మిషన్ ఏంటంటే యూ షుడ్ నో దట్ దే ఆర్ ద ఫిల్తీ థింగ్స్. అవి చెడ్డవి అని ఒక్కటి మీకు అర్థమైతే చాలు. వాటి ఇన్ఫ్లుయెన్స్ని అర్థమైన మీరు ఇప్పుడే ఖండించకపోతే ఒకరోజు అవి ఇంకా పెద్ద వృక్షాలుగా మారి మీ నెక్స్ట్ జనరేషన్ కూడా పాడు చేస్తాయి. నేను ఒకటి బలంగా నమ్ముతాను, ఒక మనిషికి అన్నిటికంటే ఆశీర్వాదం ఏంటంటే ఏది తప్పో అది తప్పు అని అర్థం అవటమే. ఏది తప్పో అది తప్పు అని అర్థమైందా, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే చాలామంది తప్పు తప్పని, పాపము పాపం అని అర్థం కాకుండా దానిలో కొనసాగినటువంటి తరాలు చాలా ఉన్నాయి. అయ్యో నేను ఇలా అనుకోలేదండి, ఆ రోజు నా కుటుంబం ఈ త్రాగుడు వల్ల ఇంత పాడైపోద్దని, నా కన్న కొడుకు కన్న బిడ్డలు నా మాట వినకుండా నన్ను తృణీకరిస్తారని నేను ఆ రోజు అంచనా వేయలా. ఈరోజు నన్ను రోడ్డును పడేశారు. దానికి కారకులు వాళ్ళు కాదు, నేనే అని 30 సంవత్సరాల తర్వాత తాగినటువంటి మనిషి ఈ సాక్ష్యం చెప్పాడు. కానీ 30 సంవత్సరాల జీవితం పాడైపోయింది. బిడ్డలిద్దరూ అతని మనసులో ద్వేషిస్తూ ఉన్నారు. Look at the bad influence. I just want to encourage you, my dear kids. If something is bad you are doing, మీరు ఏదన్నా చెడు చేస్తారు అనుకుందాం, కొంతసేపు అనుకుందాం. మీరు ఏదైనా చెడు చేస్తారు అనుకుందాం, అది ఎవరికి తెలియదు అనుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనసు అనిపించింది, ఎవరు చూడలేదు అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అది అబద్ధం. ఎవరికి తెలియకుండా మాత్రం ఉండదు. దేవునికి ఎలాగో తెలుసు, అది పక్కన పెట్టి కాసేపు. నీ ఫ్రెండ్స్కి ఎవరికొకరికి తెలియకుండా మాత్రం ఖచ్చితంగా ఉండదు. నిన్ను పట్టించేది వాడే, గ్యారంటీగా వాడే పట్టిస్తాడు. సో ఇప్పుడు నువ్వు సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉండాలంటే ఏం తెలుసా, బబులోన్లో ఉన్నా సరే బబులోని యొక్క సంస్కృతి నీ మీద పడకుండా, ఈ పాడైపోయిన లోకంలో ఉంటూ ఈ లోక ప్రభావం మీద పడకుండా, అక్కడ దానియేలు ఉన్నట్టుగా ఇక్కడ మీరుండాలి. దేవునికి దగ్గరగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారిగా, దైవరాజ్య పౌరులుగా. దానియేలు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. టైటానిక్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ పడవ, ఆ షిప్ నీళ్లలోనే మునిగింది, కానీ నీళ్లు చుట్టూ ఉన్నప్పుడు మునగల, నీళ్లు లోపలికి రావటం మొదలైన తర్వాత మునిగింది. నోట్ దిస్ పాయింట్. ఈ ముగింపు మాటలు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. చాలా కీలకమైన మాటలు ఇవి. షిప్ మీ జీవితం, టైటానిక్ మీరు. పాపము, దుష్టత్వం, దుర్మార్గం. అమ్మ ఒక్క నిమిషం నా మాట నిండ్రా. పాపము, దుర్మార్గము, దుష్టత్వం మీ చుట్టూ ఉంది. నో ప్రాబ్లం, ఎందుకంటే అది మీరు సృష్టించింది కాదు, ఈ లోకంలో ఉన్నది. అయితే ఈ చెడు నీ చుట్టూ ఉంది కదా, నువ్వు దూసుకెళ్తూ ముందుకెళ్ళు, అది నిన్ను ముంచలేదు. కానీ నీ పడవకు రంధ్రం పడితే ఆ చుట్టూ
చుట్టూ ఉన్నటువంటి నీళ్లు పడవలోకి వస్తేనే మునుగుతాయి కనుక నీ చుట్టూ ఉన్నటువంటి పాపని, చెడుని నీ హృదయంలోకి ఆహ్వానించడం మొదలుపెట్టావా, నీ ముంపు స్టార్ట్ అవుతుంది. నీవు మునగటం మొదలు పెడతావు, వెంటనే మునగవు. లైట్లు వెలుగుతూనే ఉంటాయి, అన్నీ గడుస్తూనే ఉంటాయి, ముందుకు వెళ్తూనే ఉంటుంది. సడన్గా లైట్లు ఆగిపోతాయి. ఎందుకంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓడలోకి నీరు ఎక్కువగా చేరిందని. నీ అంతరంగంలోకి, నీ చుట్టూ ఉన్నటువంటి పాపాన్ని నీ హృదయంలోకి చేరేటట్టుగా నీ ఓడక కన్నం పడకుండా చూసుకో, నీ అంతరంగం బద్దలవ్వకుండా చూసుకో. అంటే డోంట్ అడ్మిట్ ఆర్ డోంట్ ఎంకరేజ్ ఆర్ డోంట్ ఇన్వైట్ ఎనీ కైండ్ ఆఫ్ evil things or bad things or bad influences which you are surrounded with. అదేది నీలోకి రాకుండా నువ్వు జాగ్రత్త పడు. ఇదే నా ముగింపు మాటలు. ఈ మాటలు మీకు అర్థమైనయా? జీవితకాలం భద్రంగా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ యువర్ కెరీర్ ఆర్ యువర్ డ్రీమ్స్ ఆర్ యువర్ అడ్మిరేషన్స్ ఆర్ యువర్ ఆస్పిరేషన్స్. మీ జీవిత లక్ష్యాలు సాధించడం గొప్ప విషయం ఏం కాదు. అది ఎలాగో సాధిస్తారు. ఐ నో దట్ యూ విల్ అకంప్లిష్. మే గాడ్ బి విత్ యూ. యూ విల్ బి అకంప్లిషింగ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ డోంట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎంటర్ వాటర్ ఇన్ టు యువర్ టైటానిక్ షిప్. మీ జీవితంలోకి పాపాన్ని అనుమతించొద్దు. దానికి దూరంగా ఉండటానికి కనీసం బబులోని యొక్క ఆహారాన్ని కూడా తాను స్వీకరించకుండా దానివల్ల అపత్రం చేయబడనని తీర్మానం చేసుకున్నటువంటి దానియేలు వలె మీకు అర్థమైన ప్రతి తప్పుని, మీరు గ్రహించిన ప్రతి తప్పుని మీ జీవితంలో ఆనవాయితీగా మారకుండా దాన్ని దూరం పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని బట్టే తర్వాత నెక్స్ట్ జనరేషన్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. మీరు నెక్స్ట్ జనరేషన్ని ఆనందిస్తారు. మనుషుల డిసిషన్స్ ఎలా ఉంటాయో ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. మనుషుల ఉదాహరణలు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఒక్క ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. అంటే ఒక్కొక్కసారి మంచి నిర్ణయాలను కొని తీసుకొని తర్వాత చేతులు కాలుకుంటారు. చేతులు కాలే ఆకులు పట్టుకోవడం తెలుసుకమ్మా. మీకు మంచి ఉదాహరణ చెప్తా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడానికి మంచి ఉదాహరణ. మంచి నిర్ణయం దేశ అభివృద్ధి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకొని చేతులు కాల్చుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం చెప్తాను. మా నానమ్మకు 12 మంది సంతానం. మా తాతయ్యకి 87 సంవత్సరాలు. మా నానమ్మ 70 సంవత్సరాలు బతికింది సంతోషంగా, ఆనందంగా. ఇక్కడున్న వాళ్ళ ముసవాళ్ళు ఎవరైనా చెప్తే మీ నానమ్మలకు ఎంతమంది అమ్మ సంతం? 7 పైనేనా? అనగనగా ఒక రాజు గారికి 7 కొడుకులు, 7 చేప వేటకెళ్ళారు. అంత కథలన్నీ 7 పైనే. ఒకళ్ళిద్దరు ఎక్కడా లేరు. అందరూ మనసు పెట్టండి బాగా. అంత 7 పైనే, అవునా కదా? ఈ మధ్యలో ఒక మేధావికి, దేశాభివృద్ధి కోరుకునే ఒక ఆయనకి, రాష్ట్రాభివృద్ధి కోరుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, జనాభా సంఖ్య పెరిగిపోతుంది, మన దేశమేమో చాలా చిన్నది, జనం పెరుగుతారు కానీ భూమి పెరగదు కదా, వీళ్ళందరికీ భోజనాలెట్ట, వీళ్ళందరికీ ఇళ్ళెట్ట, వీళ్ళందరికీ ఉద్యోగాలెట్ట, ఇది మంచిది కాదనిపించి ఏమన్నాడంటే, 2 హద్దు 3 ముద్దు అన్నాడు. అబ్బబ్బబ్బా, ఎంత జ్ఞానవంతుడు, నిజమే కదా అని చెప్పి 3 మాత్రం ఎందుకు, 3 ముద్రష్టం కదా అని ఇద్దరినే కన్నారు. ఆ తర్వాత వీళ్ళని చూసి చైనాలో ఒక మేధావి అసలు 2 కాదు 1 or none అన్నాడు. 1 or none, ఒక్కడు చాలు, అసలు లేకపోయినా వచ్చిన ఇబ్బంది లేదన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఈ మధ్య ఏందో కొత్త పల్ల వినపడుతుంది. కొత్త
కొత్త పల్లవి, మంచి శ్రావ్యమైన సంగీతంతో. ఏంటా పల్లవి? ఏంటో ఏంది సార్ ఆ పల్లవి? కొత్త పల్లవి వినలేదా? పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఆడపిల్లలు తగ్గిపోయారు ఒక్క కులంలో, మగపిల్లలు లేరు ఒక్క కులంలో, ఇక మనకు వేరే ఆప్షన్ లేదు, ఎంతమందిని కావాలంటే అంతమందిని కానండి అని కొత్త పల్లవి. భూమి పెరిగిందా? మరి కొత్త కొత్త జ్ఞానం ఎందుకు వచ్చింది? అట్లా ఉంటాయి మానవ మేధస్సులోంచి పుట్టేటువంటి ఆలోచనలు. మీకు అర్థమైందా? మా తాతకి 12 మంది, ఇక్కడున్న వాళ్ళు చాలామందికి 7 సంతానం, ముసలోళ్ళకి. మధ్యలో తెలివిగల్లవాడు 2-3 చాలన్నాడు, ఒకడేమో ఒకడు చాలన్నాడు. 30-40 ఏళ్ళు గడిచిన తర్వాత పెళ్ళిళ్ళు కావట్లేదంట, సంబంధాలు లేవంట, పిల్లలు ఎంతమంది కాదు అంతమంది కలవండి అని చెప్పారు. ఇంతకీ వీళ్ళకి తెలివితేటలు ఎందుకు వచ్చినాయి అంటే, నేను ఎవరిని విమర్శించట్లా, పాపులేషన్ పెరిగితే దేశానికి భోజనం పెట్టడం కష్టమని అప్పటికి వాళ్ళ ఆలోచన. ఈ పిచ్చోళ్ళు ఒకటి అర్థం కాల, పుట్టించేవాడు ఆయన, తీసుకునేవాడు ఆయన. ఏ దేశానికి ఏ భూమికి భారం పెట్టడు. పాపులేషన్ కంట్రోల్ దేవుడు మనిషిని చేసిన రోజే మరణ శాసనాన్ని రాసి బర్త్ అండ్ డెత్ రెండూ చేశాడు. దేవుడు అంటే అలా ఉంటాడు. ఎలాగా? మానవ జాతి ఉన్నంత కాలం మానవ జాతిని కాపాడగలిగేవాడు ఆయన మాత్రమే, ఆయన ప్రణాళికలు మాత్రమే. ఎవడో కావాలని చావలా, కావాలని చావమంటే ఎవడో చావడు. అందుకే నీ ఇష్టం కాదురా నా ఇష్టం అన్నాడు. ఎవడిని ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు పిలుస్తాడు. తన నిద్రపోతానే పోయిన వాళ్ళు ఎంతమంది? అదేంది తాతయ్య రాత్రంతా బాగానే ఉన్నాడు కదా, నవ్వాడు, కథలు చెప్పాడు, వద్దున ఏమైంది? ఏమైందో తెలియదు, నిద్రలోనే పోయాడు. విశ్వాసమైన వారు మంచం మీద కాళ్ళు ముడుచుకొని పితరుల యొద్దకు చేర్చబడ్డారు. మరణాన్ని గురించి చింతించాల్సిన భయం కానీ అవసరం కానీ మనకి లేదు. ఎందుకంటే మరణ గడియలు సమీపించినప్పుడు ఈ భూమి మీద మనకు అప్పగించబడ్డ బాధ్యత నెరవేర్చబడినప్పుడు దేవుడు తీసేస్తాడు. సో పాపులేషన్ కంట్రోల్ మందా అయిందా? అయింది. వీళ్ళకి తెలివితేటలు పెరిగిపోయి మేం చేయాలని పాపులేషన్ కంట్రోల్ చేస్తే అక్కడ ఆగిపోవాలి, అది నిజమైతే. కానీ ఇప్పుడు చాలట్లేదంట. ఎందుకు చెప్పండి? ఉదాహరణ, మంచి తెలివితేటలు అట్లా ఉంటాయి. దేవుని యొక్క వాక్యం మాత్రమే అన్ని కాలాలకి శాశ్వతమైన పరిష్కారం. అవునా కదా? నువ్వేమీ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడికి ఇవ్వాలో ఆయన ఇస్తున్నాడు, ఎవడికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎవడు 90 ఏళ్ళు బతకాలో ఆయనకు తెలుసు, ఎవడు 9 ఏళ్ళు బతకాలో ఆయనకు తెలుసు. Daniel is the best example. Titanic is the best example. Your life is a Titanic and you are Titanic ship. The sin around you is the water around you. Don't allow the water into your ship. May God bless you all.